ఏంట్రా రే అనవసరంగా మంచి డేట్ మార్చ్ 27 అనేది చాలా మంచి డేట్ అనవసరంగా మిస్ చేశారు. ఏ కారణమో నాకు తెలియట్లేదు. చాలా రకాల విషయాలు చెప్తున్నారు. ఒకరు అంటున్నారు టాక్సిక్ సినిమా వస్తుంది, దురంధర్ సినిమా వస్తుంది, ఆ రెండు సినిమాల మధ్యలో మళ్ళీ నలిగిపోతుందేమో అందుకే పోస్ట్ పోన్ చేశారని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే షూటింగ్ అవ్వలేదు, షూటింగ్ పెండింగ్ ఉంది ఇంకా, సో అందుకే ఇంకో నెల ఎక్స్టెండ్ చేశారని కొంతమంది చెప్తున్నారు. సో రెండు రకాల కారణాలు కరెక్టే, కాదనట్లేదు. బట్ ఇక్కడ స్టిల్ విషయం ఏంటి అంటే మార్చ్ 27 చరణ్ గారి బర్త్డే. సో అదే మూమెంట్లో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే చాలా బాగుండేది గైస్. మేబీ నా వరకు కూడా ఒక మంచి డేట్ని మిస్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే RRR కూడా అదే డేట్లో రిలీజ్ అయింది, మార్చ్ 25. చాలా పెద్ద హిట్ అయింది. రంగస్థలం కూడా అప్పుడే రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ఇది కూడా అప్పుడే పడుంటే మేబీ కొంచెం కొత్తగా మనకి అలవాటైంది ఒక సెంటిమెంట్ కాబట్టి. బుచ్చిబాబు మరి ఏం ప్లాన్ చేశాడో ఏమో నాకైతే అర్థం కాలేదు. మరి అలా మైండ్లో ఏం పెట్టుకొని పోస్ట్ పోన్ చేశారో కూడా తెలియదు. యాంటీ ఫ్యాన్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేశారు ట్రోలింగ్ అంతా కూడా. ఏంటంటే దురంధర్ సినిమాకి, టాక్సిక్ సినిమాకి, ప్యారడైజ్ సినిమాకి కూడా భయపడింది పెద్ద సినిమా అని చెప్పి. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇది భయపడే విషయం కాదు. ఎందుకంటే 4 సినిమాలు వచ్చినప్పుడు ఏది బాగుంటే అదే వెళ్తారు. ఇప్పుడు మొన్న వచ్చింది పండగ, అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి గారి సినిమా మాత్రమే 400 కోట్లు కొట్టింది. ఏంటి కారణం? కంటెంట్ ఉంది, జనాలకు కావాలి, చూశారు. సో సేమ్ రేపు పొద్దున కూడా ఒక 4 సినిమాలు వచ్చినా సరే పెద్దలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. నా ఒపీనియన్ అయితే అది. సో యాంటీ ఫ్యాన్స్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, బట్ పట్టించుకోకూడదు. ఇక్కడ ఇంకో విషయం కూడా గైస్, మనము చరణ్ కూడా క్యాప్షన్ పెట్టాడు అక్కడ, సో ఇట్లా పోస్ట్ పోన్ అయిపోయింది అని చెప్పి. ఇంకా ఎక్కువగా కొంతమంది ఏమన్నారు, దసరా వరకు వెళ్ళిపోద్ది, దీపావళి వరకు వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ మన డిసెంబర్ వరకు వెళ్ళిపోద్ది అని చెప్పి కొంతమంది అన్నారు. థ్యాంక్ యూ, అక్కడ వరకు వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్లోనే ఏప్రిల్ 30వ తేదీన మనకైతే సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఒక 30 రోజులు దాటింది, ఇంకంతే. 30 రోజులు లేట్ అయింది, ఇంకంతే అనుకోండి. బట్ నా వరకు ఏంటంటే సమ్మర్లో మళ్ళీ ఏమైనా డిసడ్వాంటేజ్ పడొచ్చా? సో ఎందుకంటే బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి, జనాలు వస్తారో రారా థియేటర్లకి ఏమో అంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ విషయం కూడా. సో చూద్దాం గైస్. అన్ని రకాలుగా పెద్ద సినిమా కలిసి రావాలని చాలామంది అనుకుంటున్నారు. సోలో రిలీజ్ కోసమే అలా ప్లాన్ చేసుకున్నారు. సోలోగా రిలీజ్ అయితే సినిమా తాలూకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మార్చి 27వ తేదీ మిస్ చేసినందుకు ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే మనకు మార్చ్ ఎండింగ్ నుంచే IPL స్టార్ట్ అవుతుంది. సో IPLకి పెద్ద సినిమాకి చాలా మంచి కనెక్షన్ అయితే ఉండేది. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో, IPL టైంలో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అన్ని టీమ్స్, మన కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్, చాలా టీమ్స్ అయితే పెద్ద సాంగ్ పెట్టి ఆ ముందుకు వచ్చి కొట్టే షాట్ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేసి కొలాబరేట్ అయ్యి సో చాలా రకాల రీల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ మార్చ్ 27 వచ్చి ఉంటే చాలా పెద్ద పెద్ద టీమ్స్ మళ్ళీ ఆ టెంప్లెట్స్ వాడుకోవడం, మళ్ళీ ఏదైనా ట్రైలర్ సీన్స్ ఉన్నా లేకపోతే ఏ సీన్స్ ఉన్నా మళ్ళీ వాడుకోవడం అలా జరిగి ఉండేది. ఇట్స్ ఓకే. ఏప్రిల్ 30 అనేది మరీ అంత లేట్ కాదు, ఓకే, నియర్ బై ఉంది డేట్ అయితే. నేనైతే ఎప్పుడు రిలీజ్ అయినా ఒకటే గైస్, బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది. రామ్ చరణ్ గారి నట విశ్వరూపం అయితే మనం చూస్తాము. రంగస్థలానికి మించి ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. చూద్దాం గైస్, నెక్స్ట్ సాంగ్ ఏంటి మీరు ఇప్పుడు ఎప్పుడేం అడగొద్దు. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా పోస్ట్ పోన్ చేస్తారని. సడన్గా రిలీజ్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారేంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.